సో ఇది మన హైదరాబాద్ కి ఎట్లా వచ్చింది ఈ హలీం? సీనుబాయి తీసుకొచ్చింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి తేజ శెట్టి. ఈ రోజు అయితే మనం హలీం తినడానికి అయితే నేను, తేజ మోడల్, ఇంకా మన సీనుబాయి అదిగోండి యాక్షన్ చేస్తుండు. ఇదే ఓవర్ యాక్షన్ నచ్చదు, బట్ తప్పదు, మన దోస్త్ కాబట్టి ఆ ఓవర్ యాక్షన్ ని భరించాలి. సో భయ్య అయితే మనకి హలీం ఇప్పిస్తా అన్నాడు. హలీం తినక అయితే చాలా రోజులు అవుతుంది. భయ్య జర పుణ్యం కట్టుకొని మాకు హలీం ఇప్పి భయ్యా అని అడిగిన. సరే తేజ, నీకోసం హలీం ఏంది ఏదన్నా ఇస్తా, ఒక ప్రాణం తప్ప అన్నాడు. ఎంత గొప్పవాడంటే హలీం ఇప్పిస్తున్నా అనే పొగరు కూడా ఆయన ఫేస్ లో కనిపిస్తలేదు. సో మనం పటాన్చెరులో అయితే ఆల్మోస్ట్ ట్రై చేసినాం. ఆల్మోస్ట్ ఆల్ మనం 2 రెస్టారెంట్స్ అయితే ట్రై చేసినాము. 2 రెస్టారెంట్స్ లో మనకైతే దొరకలేదు హలీం. సో భయ్య సైక్ అయిపోయిండు, మోస్ట్లీ సైక్ అయిపోయిండు. అరే ఇట్లా కాదురా భయ్, సీదా ముత్తంగి కొని దారిలో నేను పెట్రోల్ కొట్టిస్తా కావాలంటే అన్నాడు. ఏం బావచ్చు మోడల్, సిల్వర్ వాచ్. సిల్వర్ వాచ్ లో భయ అయితే ఇప్పిస్తున్నాడు హలీం. ఇగో మోడల్ ఇది ఇచ్చేసి. సో పెద్ద మనిషి వేసుకొని హలీం అయితే ఇప్పించిండు. ఒక మంచి స్పాట్ అయితే ఎత్తుక్కున్నాము హలీం తినడానికి. అంటే ఓపెన్ ప్లేస్ లో తింటే చాలా మంచి వైబ్ ఉంటది. ఏమంటావు తేజ? ఓపెన్ ప్లేస్ లో భయ్యతో థమ్స్ అప్ తాగుకుంటా ముచ్చట పెట్టుకుంటా, అసలు ఈ చిన్న చిన్నయే కదా ఆనందాలు అంటే. ఏమంటారు? ఇక్కడ షాప్ కి అయితే వచ్చేసినాం. అంకుల్ అయితే పడుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంకుల్ డిస్టర్బ్ చేసినా మనం థమ్స్ అప్ తీసుకున్నాం, ఎందుకంటే భయ్య కోసం మనం థమ్స్ అప్ తీసుకోవాల్సిందే. తేజాబాయ్ స్ప్రైట్ ఇప్పించేటట్టు చూస్తున్నాడు, ఛాతి పైకి లేపి ముందటి కొడుతున్నాడు. లీటర్ 3 గ్లాసులు. భయాకి అలా చిన్నతనం గుర్తొస్తుంది ఈ పిల్లల క్రికెట్ చూసి. నీయో భయాన్ని బెదిరిస్తావా? సో ఇదండి స్పాట్ అయితే. మన కడుపులు చల్లగా ఉండాలని భయ అయితే స్ప్రైట్ పోషిస్తున్నాడు మనకు. భయ్య చేతుల మీదుగా మాకు హలీం అయితే ఇస్తున్నాడు. హలీం ఎందుకు తింటారో తెలుసా భయ్య అసలు మీకు? నాకు తెలియదు, సీనుబాయి. సో హలీం అనేది ఇరాక్ పాపులర్ డిష్ అది, మన హలీం అనేది. సో ఇది మన హైదరాబాద్ కి ఎట్లా వచ్చింది ఈ హలీం? సీనుబాయి తీసుకొచ్చింది. సో ఇది హైదరాబాద్ కి ఎట్లా వచ్చిందంటే, అప్పట్లో మొఘల్ సామ్రాజ్యం అనేది ఒకటి ఉంది కదా, మొఘల్ సామ్రాజ్యం నుంచి మన హైదరాబాద్ కి అయితే ఇది పరిచయం అయింది. జర స్పైసెస్ అని కొన్ని యాడ్ చేసి హలీం అయితే మనం రెడీ చేసుకున్నారు అనమాట హైదరాబాద్. ఇంకా ఎక్కువ అయితే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకుంది, నేను నేర్చుకుందే 2 ముక్కలు. పదమూడాలు తిందాందా? బాగాలేదు. మన దాని పేరేంది, మనం మొన్న తిన్నాం షాదాబ్ కన్నా చాలా బెటర్ ఉంది. మన పటాన్చెరు షాదాబ్ కన్నా బాగుంది. సిల్వర్ బాగా వచ్చి ముత్తంగికి వచ్చేసినాం, తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఒకటి నాకు మైండ్ లోకి తట్టింది. హలీం అసలు రంజాన్ అప్పుడే హలీం ఎందుకు తింటారు తెలుసా మీకు? ఇది హై ప్రోటీన్ కంటెంట్, అంతేకాకుండా ఇది ఫాస్ట్ గా డైజెషన్ అయితే అయిపోతుంది, మనకి ఎనర్జీ కూడా ఫాస్ట్ గా వస్తుంది. సో అందుకు రంజాన్ లో హలీం అయితే ప్రిఫర్ చేస్తారు. అది దీని యొక్క చారిత్రకత. వైబ్ ఎట్లా ఉంది? మనము ఇట్లా వారానికి ఒకసారి అన్నా ఇట్లా చెట్లు పొదళ్ళు దగ్గర మంచిగా కూర్చొని ఏమైనా ఫుడ్ గిడ్డో ఆర్డర్ చేసుకోనో లేకపోతే వండుకోవడము ఇట్లా చేసుకొని ఎంజాయ్ చేయాలి. ఎంతసేపు ఈ బాధలు పడుకుంటా ఇప్పుడు కొంచెం రిఫ్రెష్ గా తిరగాలి, అర్థమైందా? సో మీ అందరికి తెలిసిందే, లాస్ట్ టైం భయ్య మనకు మటన్ ఇప్పించిండు, ఇప్పుడు హలీం ఇప్పించిండు. రేపు పోలలు తీసుకొస్తా అంటుండు. ఇంత గొప్ప వ్యక్తి మన స్నేహితుడు అవడం మన అదృష్టం. అలాంటి గొప్ప వ్యక్తిని మీరు చూడడం మీ అదృష్టం. సో వ్యూవర్స్ అందరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన భయ్య తరపున ఉగాది శుభాకాంక్షలు అని నేను తెలియజేస్తున్నాను. భయ్య ఆశీస్సులు దీవెనలు మాకెప్పుడు ఉంటాయి. ఫస్ట్ షాదాబ్ పోయినాం, అక్కడ లేదన్నారు. మిరాజ్ బావచ్చికి పోయినాం పటాన్చెర్ల, అక్కడ కూడా లేదన్నారు. ఇంకా భయ్య ఎట్లయినా సరే మీ కడుపులు నింపుతాను, మీకోసం నేనున్నాను అని అన్నాడు భయ్య. మా ఆకలిని అతను ఒకటే గుర్తించాడు. ఇలా సైలెంట్ గా కూర్చున్నాడు కానీ ఈయన
మన ఆకలి గురించి ఆలోచించే ఒక గొప్ప వ్యక్తి అని నేను చెప్పుకుంటున్నా. మా ఆకలి గురించి ఈయన ఒక్కడే ఆలోచిస్తాడు. ఏ ఏం ప్రాబ్లం లేదు ఏమన్నాడు బాయ్, ఏం ప్రాబ్లం ముత్తంగి తీసుకుపోతా మిమ్మల్ని. అని సిల్వర్ బావర్చికి తీసుకెళ్ళిండు. నాకు చాలా బాగా అనిపించింది. ఏం మోడల్ మంచిగా నేచర్, ఇట్లా నేచర్ బొడిలో ఈ ఎన్విరాన్మెంట్ మధ్యలో కూర్చొని హలీం సేవించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏం మోడల్ ఇట్లా అప్పుడప్పుడు తిరగాలనిపిస్తుంది. నేచర్ బొడిలోకి మనం వెళ్ళాలనిపిస్తుంది. ఇంట్లో ఏదన్నా కూర వండుకుంటామంటే మటన్ కూర తెచ్చి ఇచ్చాడు. రేపు ఉగాది పండగ కాబట్టి పోలేలు తీసుకొస్తా అన్నాడు. మాకు దప్పిక అంటారా, దాహానికి మన తట్టుకోలేకపోతే స్ప్రైట్ తెచ్చి ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో. సో ఈ బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ నేచర్ మధ్యలో మేము ఇట్లా హలీం తిని స్ప్రైట్ తాగి మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. మీరు కూడా నేచర్ మధ్యలోకి వెళ్ళి ఏమైనా ఇట్లా ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళి మంచిగా మీకు నచ్చిన వారితో టైం స్పెండ్ చేసి కొంచెం చిల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ అనేది చేయాలని కోరుకుంటున్నాం. ఏమంటావు? దానికి నీ సపోర్ట్ ఖచ్చితంగా కోరుకుంటాను నేను. నా సపోర్ట్ కాదు, భయ్యా సపోర్ట్ అనేది చాలా. సీను భయ్య సపోర్ట్ మన సీను భయ్య చూడండి చాలా ఇంపార్టెంట్. మన ఆయన సీను భయ్య. లేనిది మేము లాగ్లు చేయలేము. హీఈస్ అవర్ ఇన్స్పిరేషన్. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ముఖం చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా మన భయ్య ముఖం చూసి అన్న సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.